హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదేందనుకుంటున్నారా, మన సబ్స్క్రైబర్స్ అన్న 100 మందికి సాంబార్ ఎలా పెట్టాలని దగ్గర 2-3 దాకా అడిగారండి. అందుకని చెప్పి వాళ్ళ కోసం అని చెప్పి 100 మంది సాంబారు క్యాటరింగ్ స్టైల్లో ఎలా పెట్టానో చూపించబోతున్నాను. నీట్గా చూడండి. చక్కగా మీరు ట్రై చేస్తే, సరైన కొలతల ప్రకారం చేస్తే సూపర్గా ఉంటుంది. మీరు మాత్రం స్కిప్ చేయకుండా వీడియోనైతే చూడండి. ముందుగా కోసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని, ఉల్లిపాయ ముక్కల్ని, టమోటా ముక్కల్ని, మునక్కాయ ముక్కల్ని, అన్నిటిని వెజిటేబుల్స్ని అన్నిటినీ తీసుకుని ముందుగా ఖాళీ దబరాలో వేసుకోవాలి. తరువాత జీలకర్ర 25 గ్రాములు వేసుకోవాలి. తరువాత కొంచెం పసుపు వేసుకోవాలి, అంటే సుమారు ఒక 15-20 గ్రాముల వరకు. తర్వాత 2 పిడికిల ఉప్పు అయితే వేసుకోవాలి. కల్లుప్పే వాడాను, మీరు కూడా అదే వాడండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ వీడియో చూసి నిజంగా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. తర్వాత మనం వాడే 2 రకాల కారాలు. ముందుగా మసాలా కారం ఒక 50 గ్రాములు అయితే వేసాము. తర్వాత గొడ్డు కారం, అంటే కొన్ని ఏరియాల్లో పచ్చి కారం అంటారు కదా, అలాగే అది ఒక 25 గ్రాములను అయితే వేసాను. ఇది కొలతల ప్రకారం నీట్గా చెప్తున్నాను. ఇంట్లో ట్రై చేయండి. సూపర్ అంటే సూపర్ టేస్ట్ అయితే వస్తుంది. తర్వాత మా సైడ్ అయితే సాంబార్లో బెల్లం వేస్తామండి. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. బెల్లం అయితే 2 కుందులు, అంటే 1/4 కిలో చొప్పున వేసాం. తర్వాత ఒక 1/2 కేజీ నూనె, శనగ నూనె అయితే వాడాము. మీరు కూడా అదే వాడండి, బాగుంటుంది. చక్కగా కలదిప్పుకోవాలండి. కరివేపాకు కూడా వేసుకుంటున్నాము. నీట్గా అడుగు పట్టకుండా తిప్పుకుంటూ ఉండాలి. ఈ సాంబార్ రెసిపీని చక్కగా చూసి ఇంట్లో ట్రై చేయండి. బాగుంటేనే కామెంట్ చేయండి. తర్వాత అల్లం చిన్నులపై పేస్ట్ అయితే వేసుకోవాలండి. 100 గ్రాములు, అది ఒక 100 గ్రాములు, ఇది ఒక 100 గ్రాములు అయితే వేసాం మేము. నీట్గా కలదిప్పుకుంటూ ఉండాలి. చివరలో అడుగు పట్టకుండా తిప్పుకుంటూ ఉండాలి. ఎందుకంటే అల్లం చిన్నులపై వేసిన వెంటనే అడుగు పట్టే అవకాశం ఉంటుంది. అడుగు పట్టకుండా నీట్గా చక్కగా తిప్పుకుంటూ ఉండాలి. తర్వాత కొంచెం నీళ్ళు అయితే పోసుకుంటే చక్కగా ఉంటుంది. ఇలా మనం ఉడకపెట్టుకున్న పప్పు, ఇక్కడైతే మేము 3 కేజీల పప్పునైతే ఉడకపెట్టుకున్నాము. అది గ్రైండర్లో వేసుకుని చక్కగా పలచగా వచ్చిన తర్వాత పోసుకోవాలి. మనం చింతపండు పులుసు అయితే 200 గ్రాములు వేసుకోవాలండి ఇందులో. తర్వాత నేను మన కింద వీడియోలో చూపించాను కదా, అలాగే సాంబార్ మసాలా అయితే రెడీ చేసుకుని చివరలో ఆ మిక్సీలో వేసుకున్న పప్పును కూడా తీసుకుని పొడి మసాలా వేసుకుని దించుకోవడమే. సూపర్ అంటే సూపర్గా